హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం లేదు గైస్, ఓజీ బ్యాండ్ ఆర్డర్ పెట్టాను. 3 డేస్ బ్యాక్ ఆర్డర్ పెట్టాను. అది ఈ రోజుకి వచ్చింది. ఫైనల్లీ వచ్చింది. హుడీ అండ్ బ్యాండ్ రెండూ వచ్చేసాయి. సో ఇంక మూవీ కోసం వెయిటింగ్. ఆ మూవీ వచ్చిన రోజు పాజిటివ్ టాక్ వస్తే అండ్ అనుకున్న దానికన్నా బాగుంది అనిపిస్తే కనుక ఒక ఫ్యాన్ బాయ్గా నేను రివ్యూ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. కమింగ్ బ్యాక్ టు ద బిగ్ బాస్, ఈ రోజు ఎపిసోడ్, నామినేషన్స్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నాకైతే కొద్దిగా పర్వాలేదు అనిపించింది. కొద్దిగా కాదు, చాలా పర్వాలేదు అనిపించింది. అంటే ఇలాంటి గొడవలు మనం బేసిక్గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఇది ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ నుంచి చూసినప్పుడు అది ఎంత కన్ఫ్యూజన్ అయిపోయిందంటే, నాకు వీళ్ళ వైపు నుంచి వస్తే ఇది కరెక్ట్ కదా అనిపిస్తుంది, వీళ్ళ వైపు నుంచి వస్తే ఇది కూడా కరెక్టే కదా అనిపిస్తుంది. నాకు బాగా అనిపించింది. బట్ ఎండ్ వచ్చేటప్పటికి శ్రీజ గారు ఏడుస్తుంటే, ఓ అమ్మో అనవసరంగా వారి అమ్మ పసిపిల్లరా బాబు, దానికి ఏం తెలియదు, చిన్నపిల్ల అనిపించింది. బాగా అల్లరిగా ఉండి మన చుట్టూ అల్లరి చిల్లరగా తిరుగుతూ సరదాగా మనల్ని అందరినీ నవ్విస్తూ ఆ క్యారం అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎమోషనల్ అయితే సడన్గా మనకు కూడా తెలియకుండా మనం కూడా వాళ్ళలాగే చిన్నపిల్లలు అయిపోయి ఎమోషనల్ ఫీల్ అయిపోతాం కదా. సో అలా అనిపించింది. పాపం అనిపించింది యాక్చువల్లీ శ్రీజ గారు ఏడుస్తుంటే ఇవాళ అయ్యో అని చెప్పాను. బట్ అంతే, లైఫ్ కొన్ని నేర్పిస్తుంది. మన చుట్టూ ఉన్న మనుషులు, మనతో పాటు ఉంటున్న మనుషులు, మనం నవ్వుతుంటే నవ్వని మనుషులు, ఏడుస్తుంటే ఏడిచిన మనుషులు, అలాంటి వాళ్ళు సడన్గా ఎదురు తిరిగి నువ్వు ఉండటమే దండగా, నువ్వు ఉండటం వల్ల ఇవన్నీ అని చెప్పని అంటున్నప్పుడు లైఫ్లో కొన్ని దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బలు ఏ రేంజ్లో హిట్ చేస్తాయి అనేది లైఫ్ కొంతమందికి నేర్పిస్తుంది. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కసారి నేర్పిస్తూ ఉంటుంది. సో శ్రీజ గారికి అది ఈ మూమెంట్ అనుకోవాలి, అంతకు మించి ఇంకేం లేదు. బట్ కొద్దిగా బాధ అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోద్దాం. ఏం లేదండి, ఓపెన్ చేయడంతోనే ఫ్లోరా గారిని తీసుకెళ్ళి జైల్లో బారేశారు. ఆవిడ జైల్లో వేస్తుంటే ఆవిడ ఏదో హెవెన్లో ఉన్న ఫీలింగ్ ఉంది, అంతేలా అలాగే ఉంటుంది. ఎందుకంటే హౌస్లో ఉండగానే 24 గంటలు బాత్రూమ్ క్లీనింగ్ చేయాలి, లేకపోతే ఇంకో వర్క్ చేయాలి, అది చేయాలి, షాంపూలు తీయాలి, ఇలాంటి టెన్షన్లు అన్నీ ఉంటాయి. కాబట్టి శుభ్రంగా తీసుకెళ్ళి జైల్లో పారేస్తే హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నట్టు ఉంది ఆవిడ. యాక్చువల్గా చూసే వాళ్ళకి అది జైలు ఏమో కానీ ఆవిడకి అది చాలా మంచి ఇల్లు అనమాట. ఆవిడ వాష్రూమ్ అక్కడే ఉంది, ఆవిడ పనులు ఆవిడ అక్కడే నుంచి చేసుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లము లేదు. నెక్స్ట్ భరణి గారు మన రీతు గారిని ఓదార్స్తున్నారనమాట. రీతు ఎమోషనల్ అయిపోయి పాపం ఏడ్చేస్తూ ఉంది. ఏం లేదమ్మా అని ఏడుస్తున్నారు. ఆయన ఓదార్పు యాత్ర ముగించుకుని కాస్త అలా బయటికి వెళ్ళగానే ఇమ్మీడియట్గా మన సోల్జర్ పవన్ గారు అదే ఓదార్చాడనమాట. బాగా ఓదార్చారు. బాగా దగ్గరికి తీసుకొని చాలా బాగా ఓదార్చారు. చూడడానికి చాలా కన్నుల పండగగా అనిపించింది మాకు. దేవుడు ఓదారుస్తున్నాడు, యువర్ రాంగ్, తడివేస్తున్నాడా? ఆవిడ కూడా అంత పాపం చాలా రేంజ్లో బాధపడ్డారు. రీతు గారిని అంత ఎమోషనల్ అవుతుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. 2 కళ్ళు ఎందుకు సరిపోలేదంటే అప్పుడు 2 కళ్ళు అంటే నీళ్ళు వస్తలేదు. సర్లే, కళ్ళంటే నీళ్ళు వస్తేనే ఎమోషన్ కాదు అంటారు కదా. సో అలాంటి ఎమోషన్ని మనం జడ్జ్ చేయలేము. సో కళ్ళంటే నీళ్ళు వచ్చినా రాపోయినా వాళ్ళు ఎమోషనల్ అయినట్టు అనిపించారు. బట్ ఎందుకు నాకు అది ఎమోషన్లో కనిపించలేదు, ఎందుకంటే కళ్ళంటే నీళ్ళు ఇంకా రాలేదు కాబట్టో లేకపోతే ఏమో. సర్లే, ఈ విషయంలో సారీ ఏమనుకోవద్దు. బట్ నాకైతే ఏదో ఫేక్ అనిపించింది. నేను అంత నిజంగానే ఆవిడ ఎమోషనల్ అవుతున్నారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఆల్రెడీ దొరికేసాం కాబట్టి దాన్ని కవరప్ చేసుకుంటున్నారేమో అనిపించింది. మేబీ ఐ వాజ్ రాంగ్. బట్ సమ్ హ్యావ్ నాకు లోపల అనిపిస్తుంది నిజంగా ఏడ్చేవాళ్ళైతే ఆ టైంకి టప్ అని వచ్చేస్తాయి. ఇంక దానికి ఏం చేయలేము ఇంకా మనం, అంతే. ఆవిడ ఎక్కెక్కి ఏడ్చేస్తున్నారు. సో ఆవిడ ఏడుపు వస్తుంది, సౌండ్ వస్తుంది, కానీ కళ్ళంటే నీళ్ళు వస్తలేదు. మరి కన్నీళ్ళు ఇంకిపోయాయి ఏడ్చి అంటే ఇంక నేను ఏం చేయలేను. సో ఈ ఓదార్పు యాత్రలన్నీ అయిపోయిన తర్వాత కట్ చేస్తే మార్నింగ్ అయింది. మార్నింగే ఇంక సాంగ్ వేశారు. దసరాలో ఫస్ట్ సాంగ్ ధూమ్ ధామ్ దోస్తాం ఇరగమరగ చేస్తాం ఆ సాంగ్ వేశారు. వేరే లెవెల్, అసలు మంచి ఎనర్జీ ఉంటుంది సాంగ్ని. ఆ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ ఇవాళ రాము వేసాడు అయ్యా డ్యాన్స్. నా ఇవాళ భలే అనిపించింది. అసలు చాలా బాగా వేసాడు. విపరీతమైన ఎనర్జీ, అసలు మొత్తం ఎనర్జీ అంతా పెట్టేసి చేశాడు. నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఎరగదీసేశారు. ఇవాళ సాంగ్ ఊపు లేకపోతే ఏ ఒంట్లో ఉన్న ఊపు బయటకు వచ్చింది అర్థం కాలేదు. మొత్తానికి ఎరగదీసి అవతలేసాడు రాము. వెరీ గుడ్, సూపర్. సో ఇంకా లేట్ చేయకుండా నామినేషన్ స్టార్ట్ అయిపోయి ఈసారి నామినేషన్స్ డిఫరెంట్ ఉన్నాయి. అయితే నాకు ఇలా డిఫరెంట్గా చేస్తే ఎంత ఇష్టమో, చూడడానికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే తెలిసిన ప్యాటర్న్ కాకుండా రివర్స్ ప్యాటర్న్ కానీ లేదంటే ఏదైనా డిఫరెంట్ ప్యాటర్న్ కానీ చేస్తే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. సో అలాగే ఈరోజు టెనెంట్స్ అందరూ కలిపి నామినేట్ చేయాలన్నమాట. టెనెంట్స్ అందరినీ యాక్టివిటీ రూమ్లోకి తీసుకెళ్ళిపోయి ఒకరు లేదా ఇద్దరిని నామినేట్ చేయాలి. ఒక్కరినే అనుకుంటా, ఒక్కరిని నామినేట్ చేయాలి. ఇలా 4 లేదా 5 ఉన్నారు కదా, ఈ 5 కలిసి ఒక పర్సన్ని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సంజన అని చెప్పి అనుకున్నారు అనుకో. సంజన గారి మీద ఎవరెవరికి ఏ పాయింట్స్ ఉన్నాయో ఒక్కొక్కరు చెప్తూ ఉంటారనమాట. అలా చెప్తున్నప్పుడు ఎవరి పాయింట్స్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఎక్కువ మంది ఎవరి మీద అయితే పాయింట్స్ చెప్తారో అలా చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ అనిపిస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరినైతే ఎంచుకుంటారో వాళ్ళ ఫోటోను బోర్డు మీద పెడతారనమాట. ఇలా మొదటగా సంజన గారిని అనుకున్నారు, హరీష్ గారు సంజనని అనుకున్నారు, ప్రియా సంజనని అనుకున్నారు, శ్రీజ సంజన గారిని అనుకున్నారు, ఒక సోల్జర్ మాత్రం నో అనుకున్నారు. బట్ టీమ్ అని కూడా అనుకున్నారు అనమాట. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సంజన గారు ఆవిడ గురించి పెద్దగా రీజన్స్ ఏం అక్కర్లేదు. అదే లేకి బిహేవియరు, అదే చెత్త బిహేవియరు అండ్ అదే పెంట కంటెంట్, అంతకుమించి ఇంకేముండదు.
హరీష్ గారు మాత్రం వ్యాలిడ్ పాయింట్స్ పెట్టారండి. హరీష్ గారు అదే సుమన్ శెట్టి గారిని నువ్వు గాజులు తడుక్కున్నావు అది ఇదని చెప్పాను అంత కదా సుమన్ శెట్టి గారిని. సో అది అతను బాధ అనిపించింది. ఒకప్పుడు ఉమెన్ని డిస్రెస్పెక్ట్ చేశానని చెప్పి నా మీద నిందేసిన వ్యక్తి అదే అమ్మాయితో పోల్చుతూ అంటే అమ్మాయిలు గాజులు వేసుకున్నావు, అమ్మాయిలాగా గాజులు వేసుకుంటున్నావు, అమ్మాయిలాగా అంటున్నారంటే అమ్మాయిని డౌన్ చేస్తున్నావు, అంటే డౌన్ అయిన అమ్మాయితో అబ్బాయిని పోల్చి ఆయన కూడా డౌన్ చేస్తున్నావు, తప్పే కదా అని అన్నారు. టిట్ ఫర్ ట్యాట్ అంటారు దీన్ని, గోబ పగిలిపోయే సమాధానం అంటారు మన భాషలో చెప్పాలంటే. సో సంజన గారిని ఎక్కిచ్చేశారు. అండ్ ఆల్సో ప్రియా గారు కూడా చెప్పారు అహం ఉంటుంది ఈవిడికి, ఒక అహం ఉంటుంది, అహం ఉంటే ఎవరేం చేయలేరండి. నాకు కొద్దిగా వింతేమనిపించిందంటే అహం గురించి ఈవిడెందుకు మాట్లాడుతుంది, ఎందుకంటే ఈవిడికే ఎక్కువ అహం ఉంది ఆవిడతో పోల్చుకుంటే. అది ఈ వారంలో తెలిసిపోద్ది, చూద్దాం. మళ్ళీ అందరూ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సుమన్ శెట్టి గారిని ఎంచుకున్నారు. సో మనకు తెలిసింది ఇంక అంతకుమించి ఏం లేదు. చూసే వాళ్ళకే మనకి సింపతి వస్తుంది కాబట్టి, లేదా ఆయన ఉన్న మంచితనం మనకు కనిపిస్తుంది కాబట్టి మనం వావ్ అని చెప్పి నోట్లు వేస్తున్నాం. బట్ వాళ్ళకి అది కనిపించదు కదా. వాళ్ళందరూ ఒక మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటారు, ఇతను కమెడియన్, ఇతను ఇంతవరకే, ఇతను సెలబ్రిటీ, ఇతను ఇంతవరకే అని చెప్పని అనుకుంటారు కదా. సో వాళ్ళకున్న బ్యారియర్స్లో సుమన్ శెట్టి గారు డౌన్ అనిపించింది. సో సుమన్ శెట్టి గారిని వేసేసారు. ఆ తర్వాత మన ఆవిడ తీసుకొచ్చారు, రీతు గారిని తీసుకుని వచ్చారు. ఆల్రెడీ ఆవిడ ఫెయిల్డ్ సంచలకు అండ్ మళ్ళీ సక్సెస్ అయిపోయారు అనుకో, అది పక్కన పెట్టండి. అది కూడా నాగార్జున గారు అవకాశం ఇవ్వబట్టి. బట్ అది పక్కన పెడితే ఈవిడ ఒక మాట అన్నారు, పతివ్రత శిరోమణి అని చెప్పిన ఒక మాట అన్నారంట. ఇది రైటో తప్పు నాకు అర్థం కావట్లేదు. మరి నిజంగానే అదేలే, మనం వాడే సెంటెన్స్ని సిచ్యువేషన్ బట్టి అంటారంట కదా. సో ఆ విధంగా చూసుకుంటే తప్పు అంటున్నారు. సో మ్యాక్సిమం తప్పే నాకు తెలిసినంత వరకు. నేను కూడా విన్నాను, ఎక్కడైనా ఆర్గ్యుమెంట్లో కానీ హీట్ ఆఫ్ ద మూమెంట్లో కానీ ఇలాంటి పదాలు వాడుతున్నప్పుడు నువ్వేదో పెద్ద పత్తిత్ అయినట్టు నువ్వు నాకు చెప్పుకో అని చెప్పని అంటారంట కదా. సో అలా వస్తుందంట. సో తప్పే కాబట్టి ఇంక అందరూ అదే పాయింట్ని పట్టుకుని ఆవిడ నెయ్యాలని చెప్పని అన్నారు. సో ఫైనల్గా వేసేసారు నామినేషన్స్లో. ఆ తర్వాత ఇంకా సేఫ్ గేమ్ ఎవరంటే ఫ్లోరా షైనీ గారు. ఇంకా ఫ్లోరా షైనీ గారిని వేస్తూనే ఉంటారండి. ఆవిడ ఎక్స్ప్లోర్ అయ్యేంత వరకు ఫ్లోరా షైనీ గారు చాలా ఈజీ టార్గెట్. ఇప్పుడు బోరింగ్ అంటే అవును నేను బోరింగే అన్నట్టు ఆవిడ అలా నుంచున్నారే తప్ప ఆవిడ ఎక్కడ కూడా డిఫెండ్ చేసుకోలేదు అన్నారు. నిజంగానే డిఫెండ్ చేసుకోలేదు కాబట్టి ఈజీగా కొట్టేస్తారు అంతే, ఇంకా మనం ఏం చేయలేము. నెక్స్ట్ హరీష్ గారు సూపర్ అబ్బాయి. అమ్మ నాకు అందుకే ఈ మనిషి అంటే నాకు విపరీతమైన పిచ్చి. అసలు నాకు ఎప్పుడైనా అన్కాంప్రమైజ్డ్ క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అది సినిమాల్లో కానీ రియల్ లైఫ్లో కానీ. ఇది సందర్భమో కాదో నాకు తెలియదు కానీ మీరు కృష్ణగాడి వీర ప్రేమ గాథ అన్న సినిమా చూసారా? బేసిక్గా నానిది ఉంటుంది కృష్ణగాడి వీర ప్రేమ గాథ అని. అందరూ 3 పిల్లలు ఉంటారు, ఇది బొమ్మ కాదు జెస్సీ అంటుంది. అందులో రాజన్న అని ఒక క్యారెక్టర్ చనిపోతుంది. రాజన్న ఒక క్యారెక్టర్ చనిపోతే అతని దగ్గరే రామరాజు అని ఒక అతను ఉంటాడు. అదే నాని భయపడుతూ ఉంటాడు కదా, రామరాజు అన్న అతనికి భయపడుతూ ఉంటాడు. సో రామరాజుని ఒక చోట అందరూ రౌండప్ చేసేసి అడుగుతారనమాట. అది కొడతానికో చంపడానికో ట్రై చేస్తుంటే రామరాజు సింగిల్గా ఒకే ఒక మాట అంటాడు, రాజన్నని చంపింది ఎవడరా మీలో అని చెప్పానంటే నేనే అని చెప్పిన ఒకటి ముందుకు వస్తాడు. అలా అనగానే వాడు గొంతు పట్టుకుని వెళ్ళి లోయలోకి దూకేస్తాడు. ఆ దూకేటప్పుడు కూడా ఎంత గర్వమైన ఎక్స్ప్రెషన్ ఇస్తాడంటే రాజన్నని చంపిన వ్యక్తిని నాతో పాటు చచ్చిపోతుంది, వాడు చచ్చిపోతున్నాడు ఈజ్ ఫైన్, బట్ ఆడితో పాటు ఎవడైతే రాజన్నని చంపని అన్నాడో వాడిని కూడా తీసుకెళ్ళిపోయి ఒక గర్వంగా ఒక స్మైల్ ఇస్తాడు. బాబా వేరే రేంజ్ అసలు. నాకు అసలు ఈ టైప్ ఆఫ్ అన్కాంప్రమైజ్డ్ క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం అసలు. సో అలాగే నాకు హరీష్ గారు కూడా అన్కాంప్రమైజ్డ్ క్యారెక్టర్ అనిపిస్తుంది. అరే నువ్వు టెనెంట్స్లో ఉంటూ టెనెంట్స్తో పాటు వచ్చి టెనెంట్స్ని అండ్ వేరే వాళ్ళని నామినేట్ చేస్తూ ఇప్పటి వరకు నీ పక్కనే ఉన్న ప్రియా గారిని నామినేట్ చేశాడు అతను. అబ్బా వేరే లెవెల్ రా బాబు. అమ్మ ఈ పాటి ధైర్యం అమ్మ నిజ జీవితంలో చాలామందికి రావాలి, అసలు ఉండాలి కూడా. అంత ధైర్యంగా ఎలా చేయగలిగాడా అనిపించింది నాకు. పక్కనే ఉన్నారు ప్రియా గారు, ఆయన పక్కన ఇప్పటి వరకు ఉన్న పాయింట్స్ అవునండి మీరు రైట్ అని అంటానే ఉన్నాడు. బట్ సడన్గా ప్రియా గారిని తీసుకుని వచ్చి వ్యాలిడ్ పాయింట్ వేసాడు అసలు. అది స్టార్టింగ్లో మీకు అనిపించకపోవచ్చేమో కానీ ఇప్పుడు ప్రియా గారిని నామినేట్ చేయగానే ప్రియా గారు కూడా ఇమీడియట్గా వచ్చేసారు. ఇంకా టక్మని వచ్చేసి ఆవిడేమంటుంది నా నామినేషన్స్ కూడా మీరే అని చెప్పని అంటారు. ఎందుకమ్మా అని అడిగితే మీరు సరిగ్గా ఫుడ్ తినట్లేదు, మీరు ఫుడ్ మీద అలిగారండి అని చెప్పని అంటారు. ఆయనకి మెంటల్ వచ్చేసింది. సో ఈసారి వేరే రేంజ్లో పెట్టాడండి. మనిషి భౌతికంగా అంటే శారీరకంగా నేను బతికే ఉన్నాను అంటే శారీరకంగా మానసికంగా నువ్వు నన్ను చంపేసావు. సో శారీరకంగా నేను బతికి నీ ముందు ఉండటానికే నేను ఎలా ఉన్నా నా మనసు చంపేసినా నా మీద ఎన్ని నిందలు వేసేసినా బయట ప్రపంచంలో ఈడు ఆడవాళ్ళంటే ఇది అని చెప్పి బయట ప్రపంచం అంతా నన్ను హేట్ చేస్తున్నాను. నోట్లోకి ముద్ద దిగక నేను సస్తుంటే మానసికంగా నువ్వు వచ్చి నువ్వు తినకపోతే చెడ్డోడివి కాబట్టి నేను నామినేట్ చేస్తానంటే అందులో అర్థమేముంది అని చెప్పి అడిగాడు. కరెక్ట్ పాయింట్ అబ్బా నిజంగానే. ఇప్పుడు ఈ నామినేషన్ జరుగుతుంది, ఇంత మంచి నామినేషన్స్ జరుగుతున్నప్పుడు ఆవిడకి ఏదైనా ఆశ చాక్లెట్ తీసుకొచ్చి నోట్లో పెట్టి నవ్వులమ్మంటే నవ్వులుతుందా? లేదు కదా. అంత పెద్ద అవమానం జరుగుతుంటే ముద్దలా దిగుతుంది. నిజంగా మనిషి అన్నవాడికి కుడిచేత అన్నం తినే ఏనా కొడుక్కి ముద్ద దిగదు, ఈయనకి ఎందుకు దిగుతుంది? సింపుల్ అయిపోయింది, అక్కడ ఆర్గ్యుమెంట్ తేలిపోయింది ఆవిడ.
ఇంకా మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి వెళ్దామని చెప్పి అనుకున్నప్పుడు ఇక ఆ డీమన్ పవన్ అండి బాబు, ఏం దరిద్రమో తెలీదు, ఆయన కూడా వస్తాడు. ఆయన కూడా వచ్చి ఆయన ఏ పాయింట్ నామినేట్ చేస్తాడు. ఆయన కూడా అంతే, స్టార్టింగ్లో ఉన్నది రెడ్ ఫ్లవర్ అన్నదాంతో నామినేట్ చేస్తున్నాడు ఆయన. అసలు ఏమన్నా ఉందా స్వామి? జనాలు మీకు ఓట్లేసి మీరు ఏదో చేసేస్తారో, మీరు ఏదో ప్రూవ్ చేసుకుంటారని చెప్పి ప్రతిసారి మీకు ఛాన్స్లు ఇచ్చి సేవలు చేస్తుంటే మీరు చేసేది ఏదో ఇంట్రెస్టింగ్ ఇంటెలిజెంట్గా చెప్తారనుకుంటే ఎన్ని పాయింట్లు లేవు స్వామి. మనిషి హైలైట్ అవ్వడానికి 100 పాయింట్లు ఉన్నాయి. అవన్నీ వదిలేసి కావాలని ఎక్కడో దొండకాయలాగా మొదటి వారంలో జరిగిన ముసలిదాన్ని తీసుకుని వచ్చి ముందెట్టినట్టు అక్కడ తెచ్చాడు. రెడ్ ఫ్లవర్ అన్నదాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ నామినేట్ చేశాడు. ఇంకా హరీష్ గారు చిరాకు వచ్చి వేయండి అసలు లత్కూర్లో పంచాయితీ ఎన్ని రోజులు అంటే వేయండి అని చెప్పి అనగానే మొత్తం అందరూ ఇంకో మెదడిపోయారు అనమాట. లత్కూర్ అని చెప్పి మీరు అలా అంటారు, లత్కూర్ అని చెప్పి ఇలా అంటారు. ముందు దయచేసి ఆ లత్కూర్ అన్న మాట భూతో కాదో చెప్పడం మీకు దండం పెడతాను. అది నిజంగా భూత అయితే నెక్స్ట్ టైం వాడేటప్పుడు నేను బీపన్నా చేసుకుంటాను నిజంగా. అదే ఇలాంటి చెత్త పంచాయతీలు ఉండకూడదు అన్నట్టు ఆయన అన్నాడు మరి. సో ఇలాంటి తొక్కల పంచాయతీలు అని చెప్పని ఆయన అన్నారు. నిజంగా అది బూత్ అయితే కనుక చెప్పండి. ఈ కొన్ని ఇంతకుముందు సీజన్స్ నయ్యం కొద్దిగా గొప్ప, అందులో కొద్దిగా ఇంగ్లీష్ పదాలు ఉండే. ఈ అభిజిత్ అందరూ వాడుతుంటే వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి కొట్టుకునేటోళ్ళం అనమాట మేము. ఈ అమ్మాయి ఈ పదం యొక్క మీనింగ్ ఏంటి అని. ఇందులో ఏది బూతో ఏదో అంట. పతివ్రత శిరోమణి బూతు, లత్కోరు బూతు, ఆఖరికే అతను అన్న పదం కూడా బూతే. అతను అని ఏకవచనంతో సంబోధించడం మీకు ఎంతవరకు రాంగ్ అనిపిస్తుందో నాకు కూడా అంతే అని చెప్పని అన్నాడు ఆయన. నాకు అర్థం కాలేదు. బట్ డిఫెండింగ్ స్కిల్స్ బాగున్నాయి కాబట్టి నేను ఏం మాట్లాడకుండా ఫ్లోలో కంటిన్యూ అయిపోయి వావ్ అనుకున్నాను. అంతకు మించి ఇంకేం లేదు. బట్ ఎందుకు అనిపించింది అసలు అమ్మ వేరే లెవెల్ సామ్. ఈ మనిషితో డిఫెండ్ చేయాలంటే చాలా వరకు ప్రిపేర్డ్గా ఉండాలి, లేదంటే చాలా కష్టం. బట్ ఫైనల్లీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వెళ్ళారు. చెప్పడం మర్చిపోయాను, సోల్జర్ కళ్యాణ్ ఎమోషనల్ అయిపోయాడు. సార్ మిమ్మల్ని నామినేట్ చేయాలనుకోలేదు. వీళ్ళిద్దరికి ఉందండి ఆ ఫాదర్ సన్ బాండ్ ఉంది. అండ్ అది చాలా రియల్గా ఉంది, న్యాచురల్గా ఉంది. అది ఆర్గానిక్గా క్రియేట్ అయింది. వీళ్ళంతటి వీళ్ళు క్రియేట్ చేసుకున్నది కాదు. అండ్ వీరిద్దరు వేరే జెండర్స్ కాదు. సో చాలా ఆర్గానిక్గా క్రియేట్ అయింది. అంటే ఇతను తండ్రి అయినంత మాత్రం ఇతనిలో తప్పులు ఎత్తకూడదని కాదు. అయినప్పటికీ తండ్రిలా అనుకుంటున్నప్పటికీ కూడా ఆ తప్పు నాకు కనిపించింది, అది నాకు బాధ కలిగిస్తుంది అని చెప్పని అన్నాడు. హరీష్ అన్నవాడు మామూలుగా ఏం చేయలే, నువ్వు ఎవడైతే నాకు ఏంటంటే రెచ్చిపోలే. ఈయన వచ్చి సారీ చెప్పి హక్ చేసుకుని సారీ తప్పైపోయింది అన్నట్టు మాట్లాడితే ఆయన హక్ చేసుకున్నాడు. చాలా ఎమోషనల్గా అనిపించింది. ట్రూ ఎమోషన్స్ ఇక్కడే వస్తాయండి. అందుకే ఆయన అంటున్నాడు, వన్స్ ఈ షో అయిపోయిన తర్వాత నా లైఫ్లో నువ్వేంటి, నా లైఫ్లో నీకున్న వాల్యూ ఏంటి అనేది నీకు తెలుస్తుంది పవన్ అని చెప్పని అన్నాడు అతను హరీష్ గారు సోల్జర్ పవన్తో. చాలా బాగా అనిపించింది నాకు. ఇంత అయిపోయిన తర్వాత ఇంకా అందరూ బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో బయట కూర్చున్న ఓనర్స్ నామినేట్ అయ్యారు కదా. సో ఓనర్స్ అందరూ కూడా వాళ్ళకి బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చాడనమాట. సో ఎవరైనా ఇద్దరిని ఆల్రెడీ నామినేట్ అయిన ఇద్దరిని బయటకు తీసేసి ఇంకొక ఇద్దరితో స్వాప్ చేయాలి అండ్ ఇంకొకరిని కూడా నామినేట్ చేయాలి అని చెప్పని అన్నారు. అండ్ నామినేట్ చేసిన వాళ్ళలో కనీసం 3 టెనెంట్స్ ఉండాలి అని చెప్పని అనుకున్నారు. ఇక్కడ ఇమ్మాన్యుయల్ గారు ఒక సోది కాదు రో. యాక్చువల్గా ఇమ్మాన్యుయల్ గారు చాలా ఇంటెలిజెంట్ పాయింట్ పెట్టారనమాట. ఏంటంటే అరే మనలో వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నారో ఓనర్స్లో ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరిని తీసేసి వేరే వాళ్ళిద్దరు పాయింట్స్ పెడితే కనుక అందరూ టెనెంట్సే నామినేట్ అవుతారు కదా అనేది బ్రిలియంట్ పాయింట్. ఆ పదం ఆయన నోటుతో చెప్పకుండానే చాలా బ్రిలియంట్గా డీల్ చేశాడు అనిపించింది నాకైతే. ఒక్క మాట మాట్లాడలేదు, అరే వాళ్ళనే వేద్దాం అని చెప్పి అక్కడ అనలేదు. ఎవరినైతే వెయ్యాలనుకుంటున్నాడో వాళ్ళ గురించి పాయింట్స్ చెప్పడం స్టార్ట్ చేశాడు అనమాట ఇతను. అలా చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత అందరూ కూడా ఏకీభవించారు. సో ఇంకా ఇమ్మాన్యుయల్ని వెళ్ళి చెప్పమని చెప్పని అన్నారు. ఇమ్మాన్యుయల్ వెళ్ళి సంజన గారిది సుమన్ గారిది వీళ్ళిద్దరు ఫొటోస్ తీసేసి వీళ్ళిద్దరిని సేవ్ చేస్తున్నాను, వీళ్ళిద్దరిని ఎవరితో స్వాప్ చేస్తున్నానంటే అని చెప్పి ముందుగా కళ్యాణ్ గారిని ఎంచుకున్నాడు. సోల్జర్ కళ్యాణ్, డీమన్ కళ్యాణ్ కాదు, అమ్మ డీమన్ పవన్ కళ్యాణ్ సర్లే, సోల్జర్ కాదు కళ్యాణ్ గారు అనమాట. సోల్జర్ కళ్యాణ్ గారిని ఎంచుకున్నారనమాట. సో సోల్జర్ కళ్యాణ్ గారిని ఎంచుకుని చెప్పిన పాయింట్లు ఏంటంటే మీరు సరిగ్గా ఉండట్లేదు, మీరు సరిగ్గా ఆడట్లేదు అని చెప్పని అన్నారు. యాక్చువల్లీ ఇమ్మోనియల్ డిఫెండింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి, వేరే లెవెల్లో ఉంటాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం సోల్జర్ ఈరోజు నాకు చాలా బాగా నచ్చేశాడు. అండ్ ఇతనిలో ఉన్న డిఫెండింగ్ స్కిల్స్ కూడా ఇంత పర్ఫెక్ట్గా ఉంటాయా అంటే కరెక్ట్గా వెళ్ళి ఇంటెలిజెంట్గా అక్కడి వరకు మాట్లాడి వెనక్కి వచ్చేస్తున్నాడు. అంటే ఇంక ఇతనితో ఆర్గ్యూ చేసి అనవసరం అన్న విషయాన్ని అతనితో పాటు చూసే ఆడియన్స్ కూడా కలిగించే విధంగా చేశాడు. నాకు అది బాగా నచ్చింది. నువ్వు అందరితో ఉండట్లేదు, నువ్వు అన్నిటిలోనూ మాట్లాడట్లేదు అని చెప్పని ఇమ్మాన్యుయల్ అన్నాడు. ఎవరి దాంట్లో మాట్లాడాలన్నా నువ్వు చెప్పని మన సోల్జర్ అంటాడు అనమాట. ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటే వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి ఇది ఎలా కాదు ఇలా అని చెప్పి ఏలు పెట్టి కెలికి నేను ఆ టైపు కాదు, నా వరకు వస్తే నేను డిఫెండ్ చేసుకుంటా. ఇప్పుడు చూడు నీకు నాకు మధ్య పాయింట్ జరుగుతుంది, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా లేదా? సో నా వరకు వస్తే నేను మాట్లాడతా, ఎవడో దాంట్లో మధ్యలో వెళ్ళి నేను కెలిగించుకొని నేను మాట్లాడినా అని చెప్పి. అది కాదు తమ్ముడు ఆట కూడా ఉండాలి కదా అన్నాడు. సింపుల్ అబ్బా సోల్జర్స్ మామూలుగా కొట్టలే.
మీ దృష్టిలో ఆర్ట్ అంటే ఏంటి? అదే తమ్ముడు ఎంటర్టైన్మెంట్ అందరితో కలవడం అది ఇది అని చెప్పని అన్నాడు. యాక్చువల్గా ఆర్ట్ అంటే ఇది అన్న ఫార్ములా అక్కడ ఉన్న ఎవరి దగ్గర ఉండదు కాబట్టి, ఎవరి దగ్గర దాని దగ్గర ఆన్సర్ ఉండదు కాబట్టి ఎవడేం మాట్లాడలేడు. బట్ స్టిల్ సోల్జర్ పవన్ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. వేరే లెవెల్ డిఫెండింగ్ స్కిల్స్. అసలు అతనికి ఒక క్లారిటీ ఉంది. నాకు ఈరోజు అర్థమైంది, అతనికి ఒక అద్భుతమైన క్లారిటీ ఉంది. అతను పులిహార పంచాయతీలో పడుతున్నాడేమో, పడి చెడగొట్టేసుకుంటాడేమో అని నేను అనుకున్నాను, కానీ లేదు. యాక్చువల్లీ పడ్డా ఆయన మీద ఆయనకున్న క్లారిటీ నాకు బాగా నచ్చింది. నాకు అర్థమైంది కూడా ఈరోజు. నాకు తెలిసి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ ముందు నుంచి అనుకుంటుంది. బట్ ఈరోజు ఆ డిఫెండింగ్ స్కిల్స్ చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ ప్రియా గారిని నామినేట్ చేస్తూ చెప్పారనమాట. ఆ ఫుడ్ విషయంలో సరిగ్గా పెట్టకపోవడం, మొహం ఏదోలా పెట్టి పెట్టడం, తినేటప్పుడు సూటు పొట్టు మాట్లాడడం. నేను ముందు నుంచి చెప్తున్నాను, మనీష్ గారికి అదే చెప్పాను, ప్రియా గారికి అదే చెప్తున్నాను. మనీష్ గారు ఎప్పుడైతే ఆయన నేనే గొప్ప, నేనే తోపు అనుకున్నాడో, నాకు తెలిసింది మాత్రమే నిజం అనుకుంటాడో, ఇంకేం లేదు, అహం బ్రహ్మాస్మి అన్నట్టుంటే ఎవడన్నా పోతాడు. అలాగే ఇప్పుడు ప్రియా గారు కూడా అదే ధోరణిలో ఉన్నారంట. ఇంతమంది కలిసి బుర్ర కట్టుకుని నామినేట్ చేస్తుంటే నీకు అర్థం కాకుండా ఇంకా నువ్వన్న మాట మీదే, నువ్వంటున్న బూతుల మీదే కూర్చొని స్టాండ్ తీసుకుంటుంటే ఇంకెవ్వడేం చెప్తాడు, ఎన్ని చెప్తాడు అసలు? ఏదోనంటే తీసుకోరు అసలు, అది కుదురుతుంది, అది కుదరదు అన్నట్టు చెప్తే ఇంకెవ్వడేం చేస్తాడా? ఎవ్వడు మాట్లాడ్డా. సరే డిఫెండ్ చేసుకున్నంత వరకు డిఫెండ్ చేసుకున్నారు, కుదరని పక్షంలో నామినేట్ చూసి పడుతున్నారు. ఆ తర్వాత భరణి గారు వచ్చారు. ఇంకా వేళల్లో ఎవరో ఒకరిని పెట్టాలి కాబట్టి రాముని నామినేట్ చేశారు. లైక్ ఆ రోజు ఆయన గివ్ అప్ ఇచ్చాడు కదా, ఆ ఉద్దేశంతో చేశాడు. రాము గారు కూడా ఏం మాట్లాడలేకపోయారు. అండ్ ఆల్సో చెప్పారు కూడా, నాకు ఆ పరిస్థితి అలాంటిది, నాకు ఆ సిచ్యువేషన్ అలాంటిది అని. బట్ స్టిల్ రాము గారి విషయంలో నేనైతే కరెక్ట్ చేశాడని అంటాను. ఈవెన్ నాగార్జున గారు, బిగ్ బాస్ గారు ఎవరు చెప్పినా కానీ రాము చేసిన కరెక్ట్. ఒక మనిషి ఎలా రియాక్ట్ అవుతాడో అలాగే రియాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత సంజన గారు వచ్చారు. నీ అమ్మ నామినేషన్ తగలయ్యా, ఏ మనిషిరా బాబు ఈ మనిషి. ఈవిడి గురించి చెప్పాలంటేనే ఏదోలా ఉంటుంది. చెప్పడానికి కొద్దిగా ట్రై చేస్తాను, కొద్దిగా ఓపికతో వినండి. ఆవిడ ఎలా నామినేట్ చేశారో చెప్తాను చూడండి. బేసిక్గా నాకు అనిపించింది శ్రీజని నామినేట్ చేస్తూ, అంటే మధ్యలో ఎక్కడైనా మాట్లాడితే శ్రీజ మాట్లాడిన దాని ఉద్దేశంతో, శ్రీజ నువ్వు మంచిదాను కాదు, నీ గురించి నాకు చాలా చెడ్డగా అనిపించింది, నువ్వు వస్తుంటే నాకు మాట్లాడటం కుదరట్లేదు, అండ్ ప్రతి విషయంలో నువ్వు మధ్యలో దూరతావు, ఇప్పుడు కూడా నువ్వు మధ్యలో దూరడానికి మాట్లాడుతున్నావు, అందువల్ల నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి దగ్గేస్తున్నా సరే, వాటర్ తాగినా సరే నేను మాట్లాడినా నీ జాలి నాకు వద్దు, నా ప్రాణం నీకు వద్దు, నేను నామినేట్ చేస్తూ ఉంటాను, నువ్వు నామినేట్ చేయించుకుంటూనే ఉండు, నా దగ్గర 100 పాయింట్లు ఉన్నాయి, అదే 100 పాయింట్లు నువ్వు ఏకీవించాలి, నువ్వు ఏకీవించకపోతే కుదరదు, నేను నామినేట్ చేయాల్సిందే, అలాంటి నామినేట్ చేసే పర్సన్ నువ్వు కాదు, అది ఇది అదని చెప్పు. ఓరి అమ్మ ఎంత మెంటల్ తెప్పించిందంటే ఇంకా బాబోయ్ నరాలు తెగిపోతే ఈ మనిషితో పెట్టుకుంటే అసలు ఆ రేంజ్లో వస్తుంది. శ్రీజ కూడా ఈ అమ్మ నన్ను మించిన లోడ దానిలో ఉన్నావేంటి బాబు, నన్ను మాట చెప్పనంటే వద్దు, మీరు మాట చెప్పొద్దు, మీరు చెయ్యొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చెప్పొద్దు. వాటర్ ఇచ్చినా తాగదు, ఫ్లోరా తీసుకొచ్చి వాటర్ పెట్టినా తాగదు, అది తెచ్చినా తాగదు, నాకు నీ జాలొద్దంటే అవతరోడు పాయింట్ డిఫెండింగ్ చేసుకునే టైం ఇవ్వదు, వెళ్ళిపోయింది అంతే. ఇంకా ఆవిడ చెప్పాల్సిన పాయింట్లన్నీ చెప్పేసి వెళ్ళి మహారాణి లాడ్డమ్మ మొగుడిలోకి వెళ్ళి ఆవిడ కుర్చీలో కూర్చుంటుంది. అప్పటి వరకు శ్రీజ నుంచుని ఉంది. నీ అమ్మ నీ కోసమే కదా నువ్వు పాయింట్లు చెప్తున్నావు, నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చి నేను నీ ముందు నుంచుని ఉంటే నా పాయింట్లు అయిపోయి నేను ఇది నువ్వు చెప్పుకో, నేను దొబ్బేస్తా అని చెప్పి వెళ్ళి కూర్చుంది. అదేంటారంటే అది నాకు దగ్గు వస్తుంది కదా, నాది కూర్చుంటుంది అని చెప్పాను అంది. బాబు దండమండి బాబు మీకు, అమ్మ ఎలాంటి క్యాండిడేటరో బాబు. ఈవిడిని ఇందుగా ఉంచుతారు, ఇలాంటి వాటికి ఇలాంటి వాళ్ళు ఉండాలని ఉంచుతారు. నాకు తెలిసి ఈవిడ వల్ల రేటింగ్ జమ్మని పెరిగింది బిగ్ బాస్కి. నెక్స్ట్ మా పాప వస్తుంది, అలికి చిట్టి పికిల్స్ ఏం చేస్తుందో చూడాలి. ఈ పాయింట్స్ ఇలా నడుస్తున్నప్పుడే రీతు రంగంలోకి దిగింది. స్వామి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు అసలు. రీతు వచ్చింది, గొడవ చేసింది, ఏదేదో చేసింది అంటే మధ్యలో చెప్తుంది కదా, మధ్యలో ఈవిడ సైకో అన్న పదం ఏదో వాడింది. అప్పుడు వచ్చింది స్వామి ఈవిడ సైకో అని నిన్ను అనలేదు శ్రీజ, ఆవిడ అనుకుంటుంది అని చెప్పి అట్టని ఇటు చేసి అడి చేసి మొత్తానికి పెంట అయిపోయింది. బట్ ప్రియాకి హరీష్ గారికి ఫస్ట్ అర్థమైంది. హరీష్ గారు ఏమన్నారు, వీళ్ళందరూ ప్లాన్ చేసుకుని మన టెనెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో మన ఓనర్స్ అందరినీ కూడా తీసుకెళ్ళి నామినేషన్స్లో పెట్టాలనుకుంటున్నారు, మనలో ఒకరు ఎలిమినేట్ అయితే వాళ్ళకి సేవ్ అవుతారు కదా అన్నట్టు అని చెప్పని అనిపించింది. బట్ స్టిల్ ఆ లెసన్ ప్లాన్ మోస్ట్లీ వర్కౌట్ అయింది. సో రాము గారు ఎలాగైనా అంటే వీళ్ళందరూ ఓట్లు రాము గారికి పడతాయి కదా, సో అలా ఏమన్నా సేవ్ అవుతారనుకున్నారేమో, మనం ఏం చేయలేము అంతే. సో ప్రస్తుతానికైతే నామినేషన్స్ పెంట ఎక్కడితో అయిపోయింది. బట్ శ్రీజ గారు మాత్రం చాలా హర్ట్ అయ్యారు, ఎందుకంటే మధ్యలో భరణి గారు కూడా లేచి అన్నారనమాట, అమ్మ నీ దగ్గరకు వచ్చి ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే భయం వేస్తుంది, అరే ఎందుకు ఈ పిల్ల ఏం మాట్లాడుతుందో ఏంటో అన్న భయం వల్ల, టెన్షన్ వల్ల, లేకపోతే ఏదో మొత్తానికి ఇంతమంది యునానిమస్గా కలిపి నీ దగ్గరికి రావడానికి ఇబ్బంది పడుతున్నారంటే ఆలోచించుకో అని చెప్పానంటే అది ఆవిడకి హర్ట్ అయింది. అది నిజంగానే హర్ట్ అవుతుంది. ఎందుకంటే నా కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే అది నా సిచ్యువేషన్ కాదన్నది పక్కన పెట్టి నేను వచ్చి ప్రశ్నించడం అనేది నాకున్న హక్కు అని నాకున్న అలవాటును.
సో నీకు నచ్చట్లేదనో నువ్వు మాట్లాడడానికి భయపడుతున్నావు నా అలవాటు నేను మార్చుకోమంటే అలా మార్చుకుంటాను అంటుంది శ్రీజ. పాయింటే కదా, బట్ స్టిల్ అవతల వాళ్ళకి ఒక్కోసారి అన్నోయింగ్గా అనిపిస్తుంది. అది ఒకసారి మనం తీసుకోవాలి, తప్పదు. ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేము. అండ్ నా రివ్యూస్ కూడా అంతే, టక మాట్లాడేస్తూ ఉంటాను. ఒక్కొక్కరికి వినాలనిపిస్తుంది, ఇంకొకరు 2x స్పీడ్లో పెట్టే బాధ లేకుండా ఈడే బాగేస్తున్నాడు అనుకుంటారు, ఇంకొకరు చాలా అన్నోయింగ్గా ఫీల్ అవుతారు. బట్ స్టిల్ ఇది నా స్వభావం, ఇది ఎవరి కోసమో మనం మార్చుకోలేము, అండ్ మార్చుకున్న ఆటోమేటిక్గా వచ్చేద్ది. అలాగే శ్రీజాకర్ కూడా అయింది, అందుకే ఆవిడ అంత బాగా ఎమోషనల్ అయిపోయారు. సో ఫైనల్లీ ఎక్కడితో అయితే నామినేషన్స్ అయిపోయాయి, బట్ స్టిల్ వెంటనే బిగ్ బాస్ వచ్చాడనమాట. బాబు, పవన్, కెప్టెన్ నాయన నిద్రకో పైకి లేగు, నీ దగ్గర టాస్క్ ఇచ్చింది, నీకు పవర్ ఇచ్చేసి వస్తున్నాను, వేలల్లో ఒక్కరిని సేవ్ చేయని చెప్పానంటే అదృష్టవశాత్తు ఆయన వెళ్ళి శ్రీజాన్ సేవ్ చేశాడు. పొర్రపాటున రీతును కానీ సేవ్ చేసి ఉంటే అది కూడా ఆయన తెలుసు, అందుకే లోపల చేయాలన్నా పాపం శ్రీజాన్ చేసినట్టున్నాడు. వెరీ హ్యాపీ. ఒకవేళ శ్రీజాన్ ఉంచినా ఆవిడ ఈజీగా టప్ అని ఎక్కుకుంటూ వచ్చేస్తుంది, అది పెద్ద మ్యాటర్ కాదులే. కానీ ఓకే, బాగానే చేశాడు అనిపించింది. రీతుని చేయకుండా శ్రీజాన్ సేవ్ చేయడం గుడ్ మూవ్. కింద ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అనుకునే టయానికి ఎమోషనల్ మూమెంట్ స్టార్ట్ అయినాయి. స్వామి, శ్రీజ ఏడ్చింది ఒక పక్కకి వెళ్ళి, కరిగిపోయింది నాకైతే అసలు గుండె. అరే పాపం రా, చిన్నపిల్ల పోయి ఈ పిల్లని బాధ పెట్టారేంటని. ఈ మనీలో వచ్చి ఏదో సగనొత్తడానికి ట్రై చేశాడు. అలా కాదమ్మా, దమ్ము నా మాటిని అంటున్నా కానీ వద్దన్నా, మీకు దండం, అసలు నాతో ఎవరు మాట్లాడకంటే, నాతో మాట్లాడాలంటే మీకు భయమేసేస్తుంది కదా అని చెప్పాను. ఉంది దట్ షోస్ హర్ గుడ్ వే. యాక్చువల్లీ నేను హౌస్ అందరిని, మిమ్మల్ని అందరినీ నా వాళ్ళు అనుకున్నాను కదా, ఎక్కడో తప్పు జరిగినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నాను కానీ అలా కోపంగా మిగిలిన టైం అంతా మీతో అంత ప్రేమగా ఉంటున్నాను కదా, మీ నుంచి నేను ఇంత ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు నన్ను ఎలా చూస్తున్నారా అనేది ఆ పిల్లని చాలా గట్టిగా గుద్దినట్టు ఉంది. పాపం ఇంకా మనం ఏం చేయలేం, మనుషులే అంతే, మనుషులు బయట పరిస్థితే అంత. మనం మంచిగా చూస్తానే కదా, మన చూపు మంచిగా చూస్తుంది కదా అని చెప్పి అవట్ల వాళ్ళు కూడా మనల్ని మంచిగా చూడాలని రూల్ ఏం లేదు కదా. ఒక్కోసారి ఇలా కొడతా ఉంటాయి, ఇంకా తప్పదు అంతే. బయట సొసైటీలోనే అంతే, ప్రపంచంలో ఉన్న పెంటే అది బేసిక్గా. ఆ పెంటను మనం ఫేస్ చేస్తూ, అవతల వాళ్ళని ఫర్గివ్ చేస్తూ అండ్ సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తేనే బతుకు. కాదు అని కూర్చుంటే కర్మఫలాన్ని మీదేసుకున్న వాళ్ళు అవుతాం అంతే. బాబు హేట్ అయిపోతుంది. సో సేవింగ్ అయిపోయిన తర్వాత నామినేషన్స్లో ఉన్నది ఎవరంటే సోల్జర్ పవన్, ప్రియా, రాము, ఫ్లోరా షైని, హరీషు అండ్ రాము. ఈ 6గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? నాకు ఎందుకో 3 అమ్మాయిల్లో ఒకరు లెగిసిపోతారనిపిస్తుంది. ఎందుకో చెప్పనా, రీతు గారు చాలా బ్యాడ్ సిచ్యువేషన్ నడుస్తుంది. ప్రియా గారు విపరీతమైన నెగిటివిటీ, ఆవిడకి తెలుస్తుందో లేదో తెలియదు కానీ బయట వాళ్ళకి మండిపోతుంది, ఇప్పుడెప్పుడు బయటికి పీకేద్దామన్న మూమెంట్లో ఉన్నారు. 3వది ఫ్లోరా గారు, ఇప్పటి వరకు ఈవిడ బయటకు వచ్చి చేసింది ఏమీ లేదు, పెద్దగా ఏమీ చేయలేదు అసలు. సో ఏమీ చేయలేని పరిస్థితి. సో ఫ్లోరా గారు మళ్ళీ వచ్చేసారు. నాకు తెలిసి డబుల్ ఎలిమినేషన్ ఉంటే చూసుకోండి మరి ఎవరెవరు పోతారనేది. సో పొరపాటున వీళ్ళ ఫ్యాన్స్ ఉంటే కొద్దిగా అలర్ట్ అయ్యి ఓట్లు వేసుకోండి. అండ్ మీ అందరికీ ఎప్పుడు చెప్పేదే, దయచేసి మీకున్న ఓట్ అనే దాన్ని కరెక్ట్గా వినియోగించండి. హౌస్లో ఎలాంటి వాళ్ళు ఉంటే ఎవరికి ఎఫెక్ట్ లేకుండా ఉంటుందో కరెక్ట్గా ఆలోచించి డెసిషన్ తీసుకుని, ఆ చిన్న ఓటే కదా అనుకుంటారో దానివల్ల చాలామంది జీవితాలు మారిపోతాయి. అవతల వాళ్ళ జీవితాలను మనం డిసైడ్ చేస్తున్నాం. సో జాగ్రత్తగా డిసైడ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ నామినేషన్స్లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకునేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి రివ్యూస్ డైలీ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.